ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 126వ దావీదు కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోషకరమైన పంటను కోస్తాడని దావీదు భక్తుడు అంటున్నాడు. చాలా పనులు మనం చాలా భారాలతో చేస్తూ ఉంటాం, కష్టంతో చేస్తూ ఉంటాం, కన్నీటితో చేస్తూ ఉంటాం. అప్పుడు వాటిని దేవుడు సంతోషంగా దేవుడు మార్చి ఆ కష్టాన్ని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తాడు. మరి ఉదయకాల సమయంలో కన్నీటితో విత్తుతున్నావా? అయితే సంతోషకరమైన పంటను కొయ్యబోతా ఉన్నావు. సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి. ఏ కన్నీరు చేతైనా ఉంటే దేవుడు సంతోష గానముతో దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కీర్తనకారుడు చక్క వాగ్దానం చేస్తున్నాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషకరమైన పంటను కోస్తాడు అంటున్నావు ప్రభా. ఈరోజు ఏ బిడ్డలైతే కన్నీటితో బాధపడుతున్నారో, కన్నీటితో ఆ కష్టంతో పనిచేస్తున్నారో, రేపు సంతోషకరమైన పనులు వారు కోసుకోవడానికి వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఉదయకాలం అంతా బిడ్డలకు తోడై ఉండండి. ఈరోజు ఎవరైతే జన్మదినములు, వివాహ దినాలు, శుభకార్యాలు జరుగుతున్నాయో వారికి, కుటుంబాలకి, సంవత్సరాలకి దయాకిరీటంగా బిడ్డలకి ధరింపచేసి ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు ఎంతమంది పని పాటలకు వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండి నడిపించండి. స్కూల్కి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. దినమంతా బిడ్డలు దీవించి ఆశీర్వదించి పైవారి కొంచెమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విలువైనది, బలమైనది నా యేసుని నోటి మాట, యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు